ముఖ్యమంత్రికే వేస్తున్న ప్రశ్న, ఫైన్ క్వశ్చన్ అడగాలి, లేకపోతే మీరు ఏం చేస్తున్నారు? సో ఇట్లా ఎక్కడి నుంచి ఎక్కడికో పోయింది టాపిక్, కానీ ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఇప్పుడు నవీన్ మిట్టల్ని సిసిఎల్ఏ అప్పచెప్పిను, తమ్ములేసినోడు ఎవడు? గవర్నమెంట్ మారినప్పుడు నవీన్ మిట్టలే. ఆల్రెడీ నా మీద నవీన్ మిట్టల్ డిఫమేషన్ లేచినాడు, నడుస్తున్నాయి. ఒకవేళ అరెస్ట్ చేస్తే జైల్లో పోయి కూర్చుంటా, ఎందుకంటే అన్ని కోట్లు నేను ఇయ్యలేను కాబట్టి. వీళ్ళలాగా సిగ్గు తప్పి మేమేదో మిడిల్ క్లాస్ బతుకులం బతుకుతున్నాం, కష్టపడి సంపాదించుకుంటున్నాం. వీళ్ళలాగా అయితే కాదు, మందిని అడుక్కొని మంది పైసలు ముంచి ఇది చేసే బాపత్లం అయితే కాదు మేము. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బట్టితో బిజినెస్లు చేసుకుంటున్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. నవీన్ మిట్టల్ ఎక్కడ ఉన్నా సంపద సృష్టించే మనిషే, సంపద పెంచుకునే మనిషే. అతి త్వరలో నవీన్ మిట్టల్ ఏ రకంగా ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీలో వేలు పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ అయింది కదా, ఏ రకంగా పైసలు సంపాదిస్తుండో అతి త్వరలో స్పెషల్ స్టోరీ చేసి విత్ ప్రూఫ్స్ చేసి చూపిస్తాను నేను. విత్ ప్రూఫ్స్, నాట్ వితౌట్ ప్రూఫ్స్, ఓన్లీ విత్ ప్రూఫ్స్. దమ్ముంటే తీయమని ఎంక్వైరీ ఏమని రేవంత్ రెడ్డిని చేయమను. నవీన్ మిట్టల్ గురించి ఎంక్వైరీ ఏమని దమ్ముంటే. ఏం జరుగుతుందో బట్టిపేషిలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీలాంటి వాళ్ళే కదా శవాల మీద పాలాలు ఏరుకునే టైపు, ఏరుకొని మింగే టైప్. ఇక మర్చిపోయినాయి ఇవాళ ఎందుకు దిగాలి అన్నట్టు. బట్టి సార్